చూడండి, ఈరోజు వచ్చేసి మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లోని మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. మనకు ఈ 2022లో ఓకేనా, ఈ 2022 బోర్డ్ ఎగ్జామ్లో మనకు 2 4 మార్క్స్ క్వశ్చన్స్ ఓకేనా, 2 4 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 7 మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది ఓకేనా. మనకి ఇందులో 4 మార్క్స్ వెరీ ఈజీగా ఉంటాయి, మీకు చేత అంటే కూడా ఒక్కొక్కటి చేయాలనిపించేలాగా మీకు ఈ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో ఇవి మంచిగా నేర్చుకున్నట్టయితే మీరు ఈజీగా 8 మార్క్స్ ఇందులో గెయిన్ చేయగలుగుతారు 4 మార్క్స్ నుంచి. ఒక 7 మార్క్స్ అనగానే మనకు టోటల్ 15 మార్క్స్ అనేది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి రావడం జరుగుతుంది. సో ఎవరికైతే ట్రిగ్నోమెట్రీ హార్డ్ అనుకుంటారో వారు ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఇందులో నుంచి ఆ 15 మార్క్స్ అనేది గెయిన్ చేయగలుగుతారు ఓకేనా. చూడండి, క్వశ్చన్ చదువుతా. ఫస్ట్ ఇంపార్టెంట్ అవన్నీ చెప్పేటన్నీ ప్రతి ఒక్కటి 5 స్టార్ క్వశ్చన్స్. సో ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ cot a/2 ప్లస్ cot b/2 ప్లస్ cot c/2 ఈజ్ ఈక్వల్ టు s²/δ. ఇది మనకు ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్ కూడా ఓకేనా. నెక్స్ట్ చూడండి, షో దాట్ cot a/a ప్లస్ cot b/b ప్లస్ cot c/c ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ c²/2abc. సో ఇవి నేను ఏవైతే చెప్తున్నా ఇవన్నీ మీరు నోట్బుక్లో నోట్ చేసుకోండి. మీకు టెక్స్ట్ బుక్ అండ్ మెటీరియల్లో ఉంటే స్టార్ మార్క్ పెట్టుకోండి ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ప్రూవ్ దాట్ a/bc ప్లస్ cos a/a ఈజ్ ఈక్వల్ టు b/ca ప్లస్ cos b/b ఈజ్ ఈక్వల్ టు c/ab ప్లస్ cos c/c. ఇది ప్రూవ్ చేయమంటున్నాడు ఓకేనా. ఇది కూడా మీకు మెటీరియల్లో ఉంటుంది, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్ cot a cot b cot c ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ c²/4δ. అంటే డెల్టా అంటే ఏం లేదు, ఇట్స్ అ ట్రయాంగిల్ అనుకోవచ్చు. మరి డెల్టా అంటే మనం ఏమనుకున్నాం, మనకు తెలుసు డెల్టా ఈ బేసిక్ ఫార్ములాస్ అనేవి మనం ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి నేర్చుకునే ఉంటాం. ఎందుకంటే మనకి ఇక్కడ సైన్ రూల్ అనేది, కాస్ రూల్ అనేది అండ్ డెల్టా రూల్ అనేది కూడా ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది ఈ లెసన్లో. చూడండి, వాట్ ఈస్ డెల్టా అంటాం, s ఇంటూ s మైనస్ a s మైనస్ b s మైనస్ a అనేది ఇది డెల్టా అంటాం. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, సో మనం ఇప్పుడు అది డిస్కస్ చేయని అవసరం లేదు ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ ద ట్రయాంగిల్ ABC, ఇఫ్ 1/a ప్లస్ c ప్లస్ 1/b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 3abc, దెన్ షో దాట్ c ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఇది c ఈజ్ ఈక్వల్ టు 60 degrees అని చూపెట్టమంటున్నాడు. అండ్ సిక్స్త్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ c ఈజ్ ఈక్వల్ టు 60 degrees, దెన్ షో దట్ a/bc ప్లస్ b/ca ఈజ్ ఈక్వల్ టు 1. సో మీరు చూసే ప్రతి ప్రాబ్లం ఒకదానికొకటి రిలేటివ్స్గా ఉంటాయి. సో మీరు ఆ ఐడియాలజీని కనుక మీరు తెలుసుకున్నట్టయితే మీరు అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు ఓకేనా. సెవెంత్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ ఏ ట్రయాంగిల్ ABC, ఇఫ్ a/b/c ఈజ్ ఈక్వల్ టు 7:8:9, దెన్ షో దట్ cos a/cos b/cos c ఈజ్ ఈక్వల్ టు 14:11:16. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి. షో దట్ a² cot a ప్లస్ b² cot b ప్లస్ c² cot c ఈజ్ ఈక్వల్ టు abc/r. ఇక్కడ మనం సైన్ రూల్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ నైన్త్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. నైన్త్ ప్రాబ్లం, ఇన్ ఏ ట్రయాంగిల్ ABC, షో దాట్ a ప్లస్ b ప్లస్ c ఇంటూ tan a/2 ప్లస్ tan b/2 ఈజ్ ఈక్వల్ టు 2c cot c/2. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ఇఫ్ cot a/2 ఈజ్ టు cot b/2 ఈజ్ టు cot c/2 ఈజ్ ఈక్వల్ టు 3:5:7లో ఉన్నాయి, దెన్ షో దాట్ a/b/c ఈజ్ ఈక్వల్ టు 6:5:9 అని చూపెట్టమంటున్నాడు. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ tan a/2 ప్లస్ tan b/2 ప్లస్ tan c/2 దెన్ bc ప్లస్ ca ప్లస్ ab మైనస్ s²/δ అనేది ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ 11 ఇంపార్టెంట్ క్వశ్చన్ నుంచి మీకు ఒకటి లేదా 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో నెక్స్ట్ ఆర్ రూల్ని బట్టి ఇంకొక కొన్ని 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి, ద 12th క్వశ్చన్ వచ్చేసి
చూడండి, ఇఫ్ cot a by 2, cot b by 2, cot c by 2 are in AP, then prove that a, b, c are in AP. సో ఇది మనకు ప్రీవియస్లో ఎప్పుడు అడగలేదు, కానీ మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అని మనకు బోర్డు వాళ్ళు చెప్పిళ్ళు, కాబట్టి దీనికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చుకోండి. ఓకేనా, 5 స్టార్ రేటింగ్తోనే ఇది ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చూడండి, 13th క్వశ్చన్, ఇఫ్ సైన్ ఏ స్క్వేర్ బి ఏ బై 2, సైన్ ఏ స్క్వేర్ బి బై 2, సైన్ స్క్వేర్ సి బై 2 ఆర్ ఇన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్, దెన్ షో దట్ ఏబిసి ఆర్ ఇన్ హెచ్పి హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఇక్కడ కూడా ఏపీ అంటే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని మనకు గుర్తుండాలి. ఆల్రెడీ మనం ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే 10th చదువుకున్నాం. సో అదే టాపిక్ మీద ఇది ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ చూపెట్టన్నాడు. ఇది 13th క్వశ్చన్ వచ్చేసి హార్మోనిక్ ప్రోగ్రెషన్ అని చూపెట్టన్నాడు. 14th క్వశ్చన్ చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ప్రూవ్ దట్ tan b మైనస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు b మైనస్ సి బై b ప్లస్ సి కాట్ ఏ బై 2. ఇది కూడా 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి, షో దట్ 1/r1 r2 స్క్వేర్ ప్లస్ 1/r1 స్క్వేర్ ప్లస్ 1/r2 స్క్వేర్ ప్లస్ 1/r3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై డెల్టా స్క్వేర్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 5 స్టార్ రేటింగ్ ఇచ్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి, షో దట్ r1 ప్లస్ r2 ప్లస్ r3 మైనస్ r1 ఈజ్ ఈక్వల్ టు 4r. ఇది కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి, షో దట్ r ఇంటూ r1 ప్లస్ r2 ప్లస్ r3 ఈజ్ ఈక్వల్ టు ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ మైనస్ ఎస్ స్క్వేర్ అని చూపెట్టంటున్నాడు. దట్ ఈస్ షో దట్ 17th క్వశ్చన్. నెక్స్ట్ 18th క్వశ్చన్ వచ్చేసరికి ప్రూవ్ దట్ 1/r1 ఇంటూ 1/r2 1/r ఇంటూ 1/r1 ఇంటూ 1/r1 ఇంటూ 1/r2 to 1/r into 1/r3 is equal to ABC by delta cube is equal to 4r by r square s square. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 19th క్వశ్చన్ వచ్చేసి 4 ఇంటూ సమ్ గివెన్ r1 r2 ప్లస్ r2 r3 ప్లస్ r3 r1 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అని చూపెట్టమంటున్నాను. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి, r1 ఇంటూ r2 ప్లస్ r3 బై అండర్ రూట్ ఆఫ్ r1 r2 ప్లస్ r2 r3 ప్లస్ r3 r1 ఈజ్ ఈక్వల్ టు ఏ అని చూపెట్టమంటున్నారు. దట్ ఈస్ ఆల్సో ప్రూవ్ దట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ 20th క్వశ్చన్ చూడండి, a1 a2 a3 a ఆర్ ద ఏరియాస్ ఆఫ్ ది ఇన్ సర్కిల్ అండ్ ఎక్స్ సర్కిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ రెస్పెక్టివ్లీ, దెన్ ప్రూవ్ దట్ 1/root a1 ప్లస్ 1/root a2 ప్లస్ 1/root a3 ఈజ్ ఈక్వల్ టు 1/root a. సో ఎందుకు మనకి ఇందులో 21 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చాయంటే, ఇది మనకు ఇందులో సిలబస్ అనేవి డిలీట్ చేయలే. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఓకేనా, సిలబస్ అనేవి డిలీట్ చేయలే. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అంటే మనకి ఇందులో నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్ వస్తున్నాయి. ఓకేనా. నెక్స్ట్ 7 మార్క్స్ కూడా మనకు 2 రావచ్చు, లేదా మనకు బోర్డు వాళ్ళు కేవలం ఒక్క క్వశ్చన్ అని చెప్పిళ్ళు. సో ఒక్కొక్కసారి మనకు 2 కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే మనకు చాప్టర్ అనేది డిలీట్ కాలే కాబట్టి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ ఒక క్వశ్చన్ అయితే 7 మార్క్ వస్తుంది. నెక్స్ట్ మనం 7 మార్క్ క్వశ్చన్ చూద్దాం. సో మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ టాపిక్ని, ఇంపార్టెంట్ క్వశ్చన్ షేర్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా 75/75 మీరు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు కాకపోతే మీరు మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అని ఆ ఏరియాకు వెళ్ళకండి, ఎందుకంటే మీకు ఈ మార్క్స్ అనేవి ఎంసెట్లో ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి మీరు కంపల్సరీ ఎక్కువ మార్క్ గెయిన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్ క్వశ్చన్స్ ఇవి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లోని 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకు టోటల్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 10 నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ రావచ్చు. ఓకేనా, ఇవన్నీ టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చూడండి, ఫస్ట్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 13, బి ఈజ్ ఈక్వల్ టు 14, సి ఈజ్ ఈక్వల్ టు 15, దెన్ షో దట్ r is equal to 65/8, r is equal to 4, r is equal to 21/2, r is equal to 12, r3 is equal to 14 అని చూపెట్టమంటున్నాడు. ఓకేనా, ఇది ఆల్రెడీ మీరు మీ స్కూల్లో చాలా ప్రాక్టీస్ చేసినటువంటి క్వశ్చన్ ఇది కూడా. సో మళ్ళీ ఒకసారి చూసుకోండి, మీకు ఎగ్జామ్లో 7 మార్క్స్ కింద అడిగడానికి అవకాశం ఉంది.
చూడండి సెకండ్ క్వశ్చన్, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి R1 is equal to 8, R2 is equal to 12, R3 is equal to 24, find ABC. సో ఇవి మనకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అనగానే చాలా సింపుల్గా ఈజీగా ఉంటాయి. మీరు కరెక్ట్ అర్థం చేసుకున్నట్టయితే ఈజియెస్ట్ చాప్టర్ ఏదన్నా ఉందంటే అది మ్యాట్రిక్స్ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ R1 is equal to 2, R3 is equal to 3, R2 is equal to 3, R3 is equal to 6 and R1 is equal to 1, prove that A is equal to 3, B is equal to 4 and C is equal to 5 అని చూపెట్టమంటారు. ఇది కూడా మీ మెటీరియల్లో ఉంటుంది, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, ఇఫ్ P1, P2, P3 ఆర్ అల్టిట్యూడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ABC, దెన్ షో దాట్ 1/P1, 1/P2, 1/P3 ఈజ్ ఈక్వల్ టు 1/R1. ఇది ఒక క్వశ్చన్ కింద అడగవచ్చు. నెక్స్ట్ ఇదే అడిగి సెకండ్ క్వశ్చన్ 1/P1 ప్లస్ 1/P2 ప్లస్ 1/P3 ఈజ్ ఈక్వల్ టు 1/R3 అని అడగవచ్చు. లేకుంటే ఇదే క్వశ్చన్ అడిగి థర్డ్ వన్ P1, P2, P3 ABC స్క్వేర్ బై 8R³ ఈజ్ ఈక్వల్ టు A డెల్టా క్యూబ్ బై ABC అని కూడా అడగవచ్చు. ఓకేనా. ఈ ఫోర్త్ వన్ ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, సేమ్ అదే మోడల్లో, ఇఫ్ AB, BC, CA ఆర్ ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ది వర్టిసెస్ AB టు ద ఆపోజిట్ సైడ్, షో దట్ 1/AD ప్లస్ 1/BC ప్లస్ 1/CF ఈజ్ ఈక్వల్ టు 1/2 అని, లేదా AD ప్లస్ BC ప్లస్ CF ఈజ్ ఈక్వల్ టు ABC హోల్ స్క్వేర్ బై 8R³ అని చూపెట్టమంటున్నాడు. సో ఇది యావరేజ్ స్టూడెంట్స్కి మాత్రం నేను రికమెండ్ చేయను. ఓకేనా. ఎవరైతే క్లెవర్ నాకు 75/75 కావాలనుకున్నారో వారు మాత్రమే దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిక్స్త్ వన్, ట్రయాంగిల్ ABC, ప్రూవ్ దట్ A స్క్వేర్ A/2 ప్లస్ B స్క్వేర్ 2/2 ప్లస్ C స్క్వేర్ C/2 ఈజ్ S ప్లస్ డెల్టా ఆర్. అండ్ సెవెంత్ క్వశ్చన్ చూడండి, ఇన్ ట్రయాంగిల్ ABC, ప్రూవ్ దట్ కాస్ స్క్వేర్ A/2 ప్లస్ కాస్ స్క్వేర్ B/2 ప్లస్ కాస్ స్క్వేర్ C/2 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ R/2R. ఇది సెవెంత్ క్వశ్చన్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు కాస్ A ప్లస్ కాస్ టీటా, దెన్ ప్రూవ్ దట్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2√BC బై B ప్లస్ C కాస్ A/2. ఇది చూడండి, ఇక్కడ నైన్త్ ప్రాబ్లం వచ్చేసి, ఇఫ్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు A/BC, షో దట్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2√B ప్లస్ C కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా A/2. ఇది నైన్త్ క్వశ్చన్. అండ్ టెన్త్ క్వశ్చన్ కూడా సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఎయిత్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్, టెన్త్ క్వశ్చన్ మీకు 4 మార్క్స్లో అడగొచ్చు. ఓకేనా. 4 మార్క్స్లో అడగొచ్చు, 7 మార్క్స్లో కూడా మీకు అడగొచ్చు. ఓకేనా. ఈ 8, 9, 10 అనేది మీరు 4 మార్క్స్ కిందకి లెక్కేసుకోవడమే. ఓకేనా. లేకపోతే ఒక్కొక్కసారి మీకు మీ అదృష్టం బాగుంటే 7 మార్క్స్ కూడా అడగవచ్చు. ఓకేనా. సో ఇవి టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, 7 మార్క్స్. సో ఇవన్నీ క్వశ్చన్స్, కొన్ని మోడల్స్ పేపర్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. టెలిగ్రామ్ లింక్ మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి టెలిగ్రామ్లో విజిట్ అయ్యి అక్కడ జాయిన్ అయ్యండి. అక్కడ మీకు మోడల్ పేపర్స్ ఉంటాయి. ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు అక్కడ డిస్కషన్ గ్రూప్లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ డిస్కషన్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అయ్యి అక్కడ కామెంట్ చేయవచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.